హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ మెర్జ్ సార్ట్. సో మెర్జ్ సార్ట్ మనకి సి లాంగ్వేజ్ యూస్ చేసి చేయొచ్చు, జావా యూస్ చేసి చేయొచ్చు. ఎనీ ప్రోగ్రామ్లో మనం ఈ మెర్జ్ సార్ట్ అనే కాన్సెప్ట్, సార్టింగ్స్ అనే కాన్సెప్ట్ పెర్ఫామ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మనకి డేటా స్ట్రక్చర్స్లో చాలా సబ్జెక్ట్స్లో మనకి సార్టింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం కొన్ని డిసెండింగ్ ఆర్డర్ ఆర్ మిక్స్డ్ ఆర్డర్లో ఉన్న నెంబర్స్ని ఎలాంటి ఆర్డర్లో ఉన్నా వాటిని మనం సార్టింగ్ చేయడానికి యూస్ చేసే టెక్నిక్, సార్టింగ్ అల్గారిథమ్స్. సో మీరు ఒక 15 నెంబర్స్ తీసుకున్నారు, 15 నెంబర్స్ ఆర్డర్లో లేవు. దట్ మీన్స్ అసెండింగ్ ఆర్డర్లో లేవు, అంటే స్మాల్ నెంబర్ నుంచి బిగ్గెస్ట్ నెంబర్కి లేవు. దాన్ని మీరు సార్టింగ్ చేయాలి అంటే మీరు సింపుల్గా పెర్ఫామ్ చేయొచ్చు, నార్మల్గా రాసేసుకోవచ్చు. కానీ ఎక్కువ నెంబర్స్ అంటే 25, 40, 100, 200, 1 lakh ఇలాంటి నెంబర్స్ని మనం సార్టింగ్ చేయాలి అంటే మనం మాన్యువల్గా చేయడానికి కుదరదు. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి సార్టింగ్ టెక్నిక్స్ విత్ సిస్టమ్స్తో మనం ప్రోగ్రామింగ్ హెల్ప్తో చేయటం కోసం ఇవన్నీ కూడా యూటిలైజ్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో. ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు. సో దానికోసం యూజ్ చేసే ఒక సార్టింగ్ అల్గోరిథం. ఇక్కడ ఎస్పెషల్గా మనం యూజ్ చేసే కాన్సెప్ట్ వచ్చేసరికి డివైడ్ అండ్ కాంకర్ అప్రోచ్. అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ని డివైడ్ చేసుకుని తర్వాత దాన్ని సర్చింగ్ ఆర్డర్లో సెట్ చేసుకుని తర్వాత మనం మెర్జ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ డివైడ్ అండ్ కాంకర్ అప్రోచ్తో మనం మెర్జ్ సార్ట్ అనే టెక్నిక్ని ఫాలో అవుతాం. సో ఫస్ట్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గివెన్ ఎలిమెంట్స్ని డివైడ్ చేస్తాం అండ్ ఫైనలీ సార్ట్, దాని తర్వాత మెర్జింగ్. సో ఇలా మనకి కొన్ని ఎలిమెంట్స్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్, ఆ ఎలిమెంట్స్ని మెర్జ్ సార్ట్ అనే టెక్నిక్తో ఎలా ఫాలో అవుతాం దానికి సంబంధించి క్లియర్ అల్గోరిథం నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది నేను తీసుకునే ఎగ్జాంపుల్ నెంబర్స్. టోటల్ మనకు వచ్చేసరికి 8 నెంబర్స్ ఉన్నాయి. సో ఈ 8 నెంబర్స్ని మనం ఫస్ట్ మెర్జ్ సార్ట్కి ఇచ్చినప్పుడు మెర్జ్ సార్ట్లో టోటల్ ఒక ఎరేలో సపోజ్ నేను ఏఆర్ అని ఒక ఎరే తీసుకుంటే ఏఆర్ ఆఫ్ 9 ఆర్ మీరు ఏఆర్ ఆఫ్ 10 తీసుకోండి. ఒక ఎరేని ఎంత సైజ్తో అయినా క్రియేట్ చేసుకోండి. అందులో మీరు ఇచ్చిన నెంబర్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అంత స్పేస్ ఆక్యుపై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 7 టోటల్ 8 నెంబర్స్. నేను 8 నెంబర్స్ తీసుకున్నాను. సో ఏఆర్ ఆఫ్ 0 నుంచి ఏఆర్ ఆఫ్ 7 వరకు టోటల్ మనకి 8 ఎలిమెంట్స్ అనేవి అలాట్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు స్టోరేజ్ అయిన తర్వాత మనం ఈ ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ని డిసెండింగ్ ఆర్డర్ ఆర్ మిక్స్డ్ ఆర్డర్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం సార్టింగ్ అనేది పెర్ఫామ్ చేయాలి. సార్టింగ్ పెర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ మెర్జ్ సార్ట్లో మనం డివైడ్ అండ్ కాంకర్ అల్గోరిథం అప్లై చేయాలి. డివైడ్ అండ్ కాంకర్ అల్గోరిథం అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఇచ్చిన ఎలిమెంట్స్ని కంప్లీట్గా టోటల్ ఎలిమెంట్స్ బై 2 అనేది మనం పెర్ఫామ్ చేస్తాం. సో టోటల్ ఎలిమెంట్స్ బై 2 పెర్ఫామ్ చేసినప్పుడు ఈ 8 ఎలిమెంట్స్ ఏమవుతాయంటే 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతాయి. సో దట్ ఈస్ దిస్ ఈజ్ 1 పార్ట్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ పార్ట్. సో 5, 4, 1, 6 అనేది ఫస్ట్ పార్ట్ కింద ఈక్వల్ పార్ట్స్ కింద ఎలా డివైడ్ అవుతాయో చూద్దాం. సో ఇలా డివైడ్ అయితే నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి 2, 3, 8, 12. సో దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్. సో ఈ టెక్నిక్కి సంబంధించి ఇప్పుడు అల్గోరిథం ఎలా ఉంటుందో చూద్దాం. సో నేను ఇది అల్గోరిథం తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ మెర్జ్ సార్ట్ అల్గోరిథం. మెర్జ్ సార్ట్ అల్గోరిథంలో ఫస్ట్ మనం తీసుకునే వాల్యూస్ ఏఆర్ఆర్, లో, హై. అంటే ఏఆర్ఆర్ మీన్స్ టోటల్ మనం తీసుకునే ఎలిమెంట్స్. నేను ఏఆర్ఆర్ అనే అరేలో తీసుకుంటే లో ఈజ్ ద 0 అంటే స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ ఈజ్ లో అండ్ ద లాస్ట్ పొజిషన్ వాల్యూ ఈజ్ హై. సో నేను 0 to 7 అనేది తీసుకున్నాను. ఇక్కడ నేను చెక్ చేసే కండిషన్ 0 ఈజ్ లెస్ దాన్ 7. 0 ఈజ్ లెస్ దాన్ 7 ఈజ్ ట్రూ. సో ట్రూ అయ్యేసరికి మనం ఏమవుతుంది అంటే ఇఫ్ కండిషన్లోకి వస్తాం. ఇఫ్ కండిషన్లోకి వచ్చిన తర్వాత మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2, దట్ ఈజ్ 0 ప్లస్ 7/2. అక్కడ ఏమవుతుంది అంటే ఈక్వల్ పార్ట్స్, దట్ ఈజ్ 7/2 అంటే ఫస్ట్ యాక్చువల్గా కరెక్ట్ వాల్యూ రాలేదు. సో అక్కడ 3.5 రియర్ అయ్యేసరికి ఏమవుతుంది 0, 1, 2, 3 వాల్యూస్తో కట్ అయిపోతుంది. సో 0, 1, 2, 3.5 కదా, ఇక్కడతో బ్రేక్ అయిపోయి నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ అన్నీ సెపరేట్గా ఉంటాయి. అయితే అవి ఎలా ఉంటాయి, మనం ఇక్కడ మిడ్ అనే ఒక వాల్యూకి ఈ 3.5 అంటే నియర్లీ 3 అనే దాన్ని మనం తీసుకుంటున్నాం. సో దిస్ వాల్యూ ఈజ్ మిడ్. సో ఇక్కడ మనం మిడ్ వాల్యూని తీసుకున్నాం. ఓకే, తీసుకున్నాం అంతే. కానీ ఇలా మనం పార్టీషన్స్ ఇంకా చేయలేదు. కానీ ఎలా చేస్తున్నాం పార్టీషన్ కింద,
మెర్జ్ సార్ట్ ఆఫ్ అంటే మనం తీసుకున్న ఫంక్షన్ ఏదైతే ఉందో అదే ఫంక్షన్లో నుంచి సేమ్ అదే ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ రికర్షన్. సో మెర్జ్ సార్ట్ ఆఫ్ ఏఆర్ఆర్ అంటే మనం తీసుకునే ఎలిమెంట్స్కి సంబంధించిన ఎరే లో అండ్ మిడ్, అంటే లో అండ్ మిడ్ 0 1 2 3 4 5 6 7 టోటల్ ఎలిమెంట్స్. ఇప్పుడు 0 నుంచి మనం తీసుకున్న మిడ్ వాల్యూ వరకు ఒకసారి మెర్జ్ సార్ట్ అప్లై చేస్తున్నాం. మెర్జ్ సార్ట్ ఆఫ్ ఏఆర్ఆర్ మిడ్ ప్లస్ 1 హై. మిడ్ ప్లస్ 1 మీన్స్ మనం తీసుకున్న 3 అయితే 3 ప్లస్ 1 ఎంత 4 4 5 6 7 మిడ్ ప్లస్ 1 అండ్ హై పొజిషన్ 7. సో అంటే 4 నుంచి 7 వరకు అగైన్ మెర్జ్ సార్ట్ అప్లై చేస్తున్నాం. ఈ రెండు మెర్జ్ సార్ట్స్ అప్లై చేసిన తర్వాత అగైన్ మళ్ళీ మెర్జ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. దాని సంగతి తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడ లోపలికి మనం ఎంటర్ అయ్యాం. మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2 7/2 చేసాం. నెక్స్ట్ మిడ్ సార్ట్ ఆఫ్ ఏఆర్ఆర్ కామా లో కామా మిడ్ అని చెప్పి కాల్ చేసాం. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మెర్జ్ సార్ట్ ఆఫ్ టోటల్ ఎలిమెంట్స్ ఏఆర్ఆర్ కామా 0 కామా 3. సో అంటే ఈ పార్ట్ని మెర్జ్ సార్ట్కి అగైన్ కాల్ చేసాం. సో అగైన్ కాల్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇలా స్టార్ట్ అవుతాం ఫస్ట్ నుంచి. సో ఇక్కడ టోటల్ 4 ఎలిమెంట్స్ కంటైన్ ఉన్నాయి. దిస్ వాల్యూ ఈజ్ లో వాల్యూ ఈజ్ 0, హై వాల్యూ ఈజ్ 3. బికాస్ మనం ఇక్కడ కాల్ చేసేటప్పుడు మిడ్ వాల్యూ 3 పాస్ చేసాం. ఇక్కడ రిసీవ్ చేసుకునేటప్పుడు హైలోకి రిసీవ్ చేసుకుంటున్నాం. దెన్ మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2 0 ప్లస్ 3/2. సో అగైన్ ఇక్కడ ఏమవుతుంది 2 4 పార్ట్స్ అనేవి 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. దట్ ఈస్ 5 4 నెక్స్ట్ 1 6. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2 చేసాం. నెక్స్ట్ మెర్జ్ సార్ట్ ఆఫ్ ఏఆర్ఆర్ కామా లో కామా మిడ్. అగైన్ ఏఆర్ఆర్ కామా లో కామా మిడ్ అని చెప్పి కాల్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద మిడ్ పొజిషన్. అగైన్ ఏఆర్ఆర్ కామా లో మీన్స్ 0. దిస్ ఈజ్ ద లో వాల్యూ. లో కామా మిడ్ అంటే దీన్ని మళ్ళీ అగైన్ మెర్జ్ సార్ట్ కింద కాల్ చేస్తున్నాం. సో దట్ ఈజ్ మెర్జ్ సార్ట్ ఆఫ్ టోటల్ ఎలిమెంట్స్ ఏఆర్ఆర్ కామా లో వాల్యూ 0 బట్ ద నెక్స్ట్ వాల్యూ ఈజ్ 1. సో ఈ రెండు వాల్యూస్కి మళ్ళీ మెర్జ్ సార్ట్ అనేది అప్లై చేస్తున్నాం. మళ్ళీ మెర్జ్ సార్ట్ అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది దిస్ ఈజ్ లో అండ్ దిస్ ఈజ్ హై. సో ఈ రెండు వాల్యూస్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 5 ఒక బాక్స్ కింద 4 ఒక బాక్స్ కింద సెపరేట్ అవుతుంది. సో ఈ రెండు పార్ట్స్ ఇలా 2 పార్ట్స్ కింద సెపరేట్ అయిన తర్వాత అగైన్ నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా మనం మెర్జ్ చేస్తున్నాం. సో మెర్జ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టోటల్ మెర్జ్ అనే దాంట్లో మనం మెర్జింగ్ అనేది చేస్తాం. బట్ ఎప్పుడు మెర్జింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ని ఫస్ట్ సార్ట్ చేసుకుంటూ మెర్జ్ చేస్తాం. అది ఎలా అనేది అప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఇటు సైడ్ ఏ ప్రొసీజర్ అయితే చెప్పానో అదే ప్రొసీజర్తో నేను రైట్ సైడ్ అనేది పెర్ఫామ్ చేస్తున్నాను. సో నేను ఇంక అది చెప్పట్లేదు. సో దిస్ ఈజ్ 1 6. నెక్స్ట్ దిస్ ఈజ్ 2 3 and 8 12. Again 2 is one part and 3 is one part and 8 is one part, 12 is one part. ఓకే సో ఇప్పుడు టోటల్ ఆల్ పార్ట్స్ డివైడ్ అండ్ కాంకర్లో డివైడ్ ప్రాసెస్లో మనం డివైడ్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ మనం మెర్జ్ సార్ట్ నుంచి ఒక పార్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చాం అండ్ అదే మెర్జ్ సార్ట్ ఆఫ్ ఏఆర్ఆర్ మిడ్ ప్లస్ 1 హై రైట్ సైడ్ పార్ట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చాం. సో వన్స్ ఈ ఫంక్షన్ అగైన్ ఫంక్షన్ అలా రికర్షన్లో అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ 1 అనే వాల్యూతో ఫంక్షన్లోకి స్టార్ట్ అయ్యారు. ఈ ఫంక్షన్లో అగైన్ మెర్జ్ అనే ఒక ఫంక్షన్ని కాల్ చేశారు. దిస్ ఈజ్ నెంబర్ 2. అగైన్ 2తో మళ్ళీ ఒక ఫంక్షన్లోకి స్టార్ట్ అయ్యారు. దిస్ ఈజ్ 3. అగైన్ 3తో మళ్ళీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యారు. దిస్ ఈజ్ 4. అగైన్ 4తో ఒక ఫంక్షన్ స్టార్ట్ అయ్యారు. దిస్ ఈజ్ 5. సో ఈ 4 రిటర్న్ ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది, 3 వాల్యూ ఒకటి రిటర్న్ చేస్తుంది, 2 వాల్యూ ఒకటి రిటర్న్ చేస్తుంది, ఫైనల్గా 1కి ఒక వాల్యూ రిటర్న్ అవుతుంది. దిస్ ఈజ్ ద రికర్షన్ కాన్సెప్ట్. అంటే ఒక ఫంక్షన్లోంచి అదే ఫంక్షన్ని మనం కాల్ చేసాము అంటే దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఫైనల్గా అప్పుడు ఇవి ఏమవుతాయి అంటే ఈ 5 4 సార్టింగ్ అవుతాయి. మెర్జ్ సార్ట్ అనే టెక్నిక్లోనే మనం సార్ట్ చేసుకుంటున్నాం కదా. ఎప్పుడైతే ఇక్కడ లో లెస్ దాన్ హై మనం చెక్ చేస్తున్నామో అప్పుడు ఇవి సార్టింగ్ అనేవి పెర్ఫామ్ అవుతాయి. సో అది నేను మెర్జ్లో టోటల్గా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో 4 5 అనేవి మనం
ఒక మెర్జ్ కింద చేసుకుంటున్నాం. అండ్ 1, 6 ఆల్రెడీ సేమ్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి మనకి చేంజ్ అవ్వవు. ఈ రెండు కలిపి మళ్ళీ ఒక మెర్జ్ కింద ఫామ్ చేసుకుంటాం మెర్జ్ సార్ట్లో. దట్ ఈజ్ ఇక్కడ ఫస్ట్ ఐ అండ్ జే 2 వాల్యూస్ని మనం క్యారీ చేస్తాం. సో నేను మీకు మెర్జ్ అనే ఒక కాన్సెప్ట్ది ఫంక్షన్ చూపిస్తున్నాను చూడండి. సో అంటే మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ మనం 07తో వాల్యూతో ఎంటర్ అయ్యేటప్పుడు మెర్జ్ సార్ట్ అప్లై అవుతుంది. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ మెర్జ్ సార్ట్లోకి వస్తాం. నెక్స్ట్ మళ్ళీ మెర్జ్ సార్ట్లోకి వస్తాం, మళ్ళీ మెర్జ్ సార్ట్లోకి వస్తాం. అక్కడ అది అయిపోయిన తర్వాత రైట్ సైడ్ దానికి సంబంధించిన రైట్ సైడ్, దీనికి సంబంధించిన రైట్ సైడ్ పెర్ఫామ్ అవుతుంది. అగైన్ ఇది పార్ట్స్ కింద ఫస్ట్ పార్ట్ కంటిన్యూ అవుతుంది. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం మెర్జ్ అనేది అప్లై చేసుకుంటూ వెళ్తున్నాం. అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను ఈ పాయింట్. సో ఫస్ట్ టోటల్ వాల్యూస్తో వచ్చిన తర్వాత ఇది డివైడ్ చేస్తున్నాం. సో ఈ వాల్యూస్తో మళ్ళీ మెర్జ్ సార్ట్ అప్లై చేస్తున్నాను. సో 5, 4, 1, 6 వస్తున్నాం. అగైన్ మెర్జ్ సార్ట్ రైట్ సైడ్ అప్లై చేస్తున్నాను. సో దట్ ఈస్ 1, 6, 1, 6, 2, 3, 8, 12 వస్తున్నాం. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీ టైం అంటే ఈ పార్ట్స్కి మెర్జ్ అనేది అప్లై చేస్తున్నాం, ఈ పార్ట్స్కి మెర్జ్ అనేది అప్లై చేస్తున్నాం. సో అక్కడ మెర్జ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ తీసుకున్న వాల్యూస్ అండ్ లో వాల్యూ, మనకి అక్కడ ఎప్పుడు ఏ పార్ట్లో ఉన్నామో ఆ పార్ట్కి ప్రజెంట్ ఉన్న లో వాల్యూ, మిడ్ వాల్యూ, హై వాల్యూ, ఆ మొత్తం వాల్యూస్ని మనం మెర్జ్కి పంపిస్తున్నాం. ఇక్కడ మెర్జ్లో కూడా సేమ్ నేను ఫంక్షన్ నేమ్ తీసుకున్నాను. దట్ ఈజ్ ఏఆర్, లో, మిడ్, హై. ఈ వాల్యూస్ రిసీవ్ చేసుకున్న తర్వాత మనం ఐ అండ్ జే అనే 2 వేరియబుల్స్ని యూజ్ చేస్తున్నాం. ఐలోకి లోని అసైన్ చేశాను, జేలోకి మిడ్ ప్లస్ 1ని అసైన్ చేశాను. అంటే ఇక్కడ లో అనేది మనకి 0తో స్టార్ట్ అయితే జే వాల్యూ అనేది మిడ్ ప్లస్ 1. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0, 1, 2, 3ని పెర్ఫామ్ చేసేటప్పుడు ఇక్కడ జే అనేది ఎక్కడ ఉంటుంది, 4 పొజిషన్ వరకు మనం తీసుకుంటున్నాం. సో దట్ ఈస్ మిడ్ ప్లస్ 1. వైల్ ఆఫ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మిడ్ అంటే లో పొజిషన్లో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్స్ తీసుకుందాం. ఫస్ట్ ఈ నెంబర్స్ 5, 4, 1, 6. సో 5, 4, 1, 6ని మనం సార్ట్ చేసేటప్పుడు లో అనే పొజిషన్లో ఉన్నది మనం ఐలోకి తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ లో అండ్ దిస్ ఈజ్ హై. మిడిల్ పొజిషన్ మనం మిడ్ కింద తీసుకున్నాం. సో వైల్ ఆఫ్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మిడ్. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మిడ్ మీన్స్ ఐ వాల్యూ ఈజ్ 0, మిడ్ వాల్యూ ఈజ్ 2 ఆర్ 1. ఓకే, సో ఇక్కడ ఐ అనేది మిడ్ కన్నా తక్కువ ఉంది, ఎస్ కండిషన్ ట్రూ. అండ్ జే ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై. మనం అండ్ ఆపరేషన్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో బోత్ కండిషన్స్ మనకి ట్రూ అవ్వాలి. జే లెస్ దాన్ హై అంటే జే వాల్యూ మిడ్ ప్లస్ 1లో ఉంది. మిడ్ ప్లస్ 1 అంటే హై కన్నా తక్కువే కదా. సో అంటే మనకి ఈ కండిషన్ కూడా ట్రూ అవుతుంది. సో 2 కండిషన్స్ ట్రూ అయినప్పుడు అగైన్ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఏఆర్ ఆఫ్ ఐ అంటే మనకి ఇచ్చిన ఎలిమెంట్స్లో ఐ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఇప్పటి వరకు మనం ఇండెక్స్ మాత్రమే కంపేర్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి వాల్యూ కంపేర్ చేస్తున్నాం. దట్ ఈజ్ ఏఆర్ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏఆర్ ఆఫ్ జే. అంటే మిడ్ ప్లస్ 1లో ఉన్న వాల్యూ దట్ ఈజ్ ఏఆర్ ఆఫ్ ఐ మీన్స్ 5 అండ్ మిడ్ ప్లస్ 1 ఈజ్ 1. ఈ 5ని 1ని మనం చెక్ చేస్తున్నాం. 5ని 1ని చెక్ చేసేటప్పుడు ఏదైతే లెస్ దాన్ ఉందో ఈ ఐ పొజిషన్ వాల్యూ లెస్ దాన్ ఉంటే కనుక నెక్స్ట్ బి ఆఫ్ కే ఈక్వల్ టు ఏఆర్ ఆఫ్ ఐ. అంటే ఈ లెస్ దాన్ ఉన్న వాల్యూని మనం ఐ పొజిషన్లో ఉన్న వాల్యూని వేరే ఎరేలోకి స్టోర్ చేసేస్తున్నాం. ఒకవేళ ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయిందా ట్రూ అయిందా, 5 అనేది 1 కన్నా పెద్దది, చిన్నది కాదు. సో ఇక్కడ ఏఆర్ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏఆర్ ఆఫ్ జే అనేది కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ బి ఆఫ్ కే ఈక్వల్ టు ఏఆర్ ఆఫ్ జే. ఏఆర్ ఆఫ్ జే మీన్స్ 1. సో అంటే బి అనే ఒక కొత్త ఎరేలోకి మనం ఏం చేస్తున్నాం, 1ని ప్లేస్ చేసాం. ఒకవేళ ఇక్కడ కండిషన్ ట్రూ అయింది అంటే ఈ వాల్యూ స్మాల్ అని అర్థం. అప్పుడు బి అనే ఎరేలోకి ఏమవుతుంది, 5 అనేది వస్తుంది. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ కే ప్లస్ ప్లస్. సో జే అనేది మూవ్ అయింది 1 స్టెప్, కే అనేది కూడా మూవ్ అయింది. సో దిస్ ఈస్ ద కే వాల్యూ 0 అండ్ కే ఇక్కడికి మూవ్ అయింది అంటే దిస్ ఈజ్ 1. నెక్స్ట్ మళ్ళీ ఈ లూప్ అయిపోయిన తర్వాత వైల్ లూప్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మిడ్ అండ్ జే ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై. సో దిస్ ఈజ్ ద ఐ వాల్యూ అండ్ జే వాల్యూ వచ్చేసరికి ఇప్పుడు మనం మూవ్ చేసాం. జే వాల్యూని ఇంక్రిమెంట్ చేసాం 6, 5 అండ్ 6. నెక్స్ట్ 5ని 6ని కంపేర్ చేస్తుంది. అగైన్
AR of I is less than or equal to AR of J. AR of I is 5 and AR of J is 6. 5 is less than 6. Condition is true. Condition true అయితే మనం B of K equal to AR of I. AR of I means 5. 5ని ఏం చేస్తున్నాం, ఎరేలోకి ప్లేస్ చేస్తున్నాం అండ్ ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాం, కేని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనకి ఇది సార్టింగ్లోకి వెళ్ళిపోయిందో నెక్స్ట్ దీన్ని మూవ్ చేస్తున్నాం. సో ఐ వాల్యూ 4 దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ 4 మళ్ళీ పైకి వచ్చాం. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మిడ్ అండ్ జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై. మనం ఇక్కడ జేని ఇంక్రిమెంట్ చేయలేదు, ఐని ఇంక్రిమెంట్ చేసాం, కేని ఇంక్రిమెంట్ చేసాం. సో కేని ఇంక్రిమెంట్ చేశాక కే పొజిషన్ ఇక్కడికి వచ్చేసింది, దట్ ఈస్ 2. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు లో. లో అనేది ఎక్కడ ఉంది, ఇప్పుడు 4 దగ్గర ఉంది. నెక్స్ట్ జే ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 6. ఓకే, సో ఇప్పుడు 4 6 అగైన్ 4 is less than 6. Condition is true. Again condition is true. B of K equal to AR of I. That is 4 I plus plus K plus plus. I value increment అయింది, that is 3. నెక్స్ట్ ఇక్కడతో మనకి చూడండి ఎలిమెంట్స్ అయిపోయినాయి. సో ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత నేను నార్మల్గా డ్రా చేశాను, అంటే ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సో అగైన్ మళ్ళీ మనం బ్యాక్ వస్తాం. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి నెక్స్ట్ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ లూపింగ్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఈ లూపింగ్లోకి వస్తాం కదా. సో అప్పుడు మళ్ళీ అగైన్ మెర్జ్ అనేది కాల్ అవుతుంది. ఓకే, మెర్జ్ అనేది కాల్ అయినప్పుడు మళ్ళీ ఆ వాల్యూస్తో మెర్జింగ్ అనేది అప్లై చేస్తాం. సో అలా మనకి మెర్జ్లో ఫైనల్కి వచ్చేసరికి బి ఆఫ్ కే, బి ఆఫ్ ఎరే అనేది ఏం కంటైన్ చేస్తుంది అంటే ఫైనల్. సో దీని నుంచి మనకి 1 4 5 6 అనేది కంటైన్ చేస్తాం. ఇది బి అనే ఎరే. నెక్స్ట్ ఈ బి అరేలో 2 3 8 12 అనేది కంటైన్ చేస్తాం. సో ఈ రెండు మళ్ళీ మీరు మళ్ళీ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఒక 4 బాక్సెస్ వచ్చినాయి. సో ఫైనల్గా మళ్ళీ వచ్చేసరికి మనం టోటల్ సింగిల్ విత్ 8 ఎలిమెంట్స్ తీసుకురావాలి. అంటే మళ్ళీ అగైన్ మెర్జ్ అనేది అప్లై చేస్తున్నాం. దట్ ఈస్ 1 2 3 4 5 6 8 12. సో దిస్ ఈస్ ద ఫైనల్ బి అరే ఫ్రమ్ దిస్. సో ఇలా మనకి 2 ఎలిమెంట్స్ కింద డివైడ్ అయ్యి సింగిల్ ఎలిమెంట్స్ కింద డివైడ్ అయిన తర్వాత ఈ రెండు మళ్ళీ మెర్జ్ అవుతాయి అండ్ ఈ రెండు 4 ఎలిమెంట్స్ కింద మెర్జ్ అవుతాయి. మళ్ళీ అగైన్ ఈ 4 ఈ 8 ఎలిమెంట్స్ కింద మెర్జ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద మెర్జ్ సార్ట్ టెక్నిక్. సో దీనికి సంబంధించిన క్లియర్ అల్గోరిథం అండ్ కోడింగ్. సో ఇందులో మనకి ఇంకా ఇది కూడా మెర్జ్కి సంబంధించిందే. సో టోటల్ ఈ అల్గోరిథమ్స్ అన్నీ ఏంటంటే ఐ లెస్ దాన్ మిడ్, అంటే ఈ ఫైనల్ మెర్జింగ్ అనేది మీకు సేమ్ ఈ టెక్నిక్ ఎలా అయితే మనం సార్టింగ్ టెక్నిక్ ఫాలో అయ్యామో సేమ్ అలానే ఇది కూడా మెర్జింగ్ టెక్నిక్. మెర్జింగ్ టెక్నిక్లో మనకి ఫైనల్ మెర్జింగ్ చేసేటప్పుడు ఐ వాల్యూని, మిడ్ వాల్యూని అండ్ జే వాల్యూని, హై వాల్యూని కంపేర్ చేసుకుంటూ మనం ఈ మెర్జింగ్ అనేది అప్లై చేస్తాం. సో దిస్ ఈజ్ ద మెర్జ్ సార్ట్ అల్గోరిథం. అర్థమైతే కనుక, మీకు నచ్చినట్టయితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. సో దానికి సంబంధించి ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూషన్ కూడా ల్యాబ్లో సి ల్యాబ్కి సంబంధించిన దాంట్లో పెట్టడానికి చూస్తాను. థ్యాంక్ యూ.